ఓం సద్గురు పరబ్రహ్మణే నమః. పంచకోశాల్లో ప్రాణమయ కోశం గురించి తెలుసుకుందాం. ఇది రెండవది. మొదటిది అన్నమయ కోశం, అది తెలుసుకున్నాం. దాని గురించి ఇప్పుడు రెండవదైన ప్రాణమయ కోశం గురించి తెలుసుకుందాం. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానం అనేటువంటివి అంటే ప్రాణవాయువు, అపానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు అని పంచప్రాణములు అంటారు. మనకి పంచప్రాణములు ఇవి ఉన్నవి అని తెలియకపోయినా మాట వరుసకి అవంటే నాకు పంచప్రాణాలమ్మా అంటాం. అంటే పంచప్రాణములు ఉన్నవి అని మనకు తెలియదు, కానీ వాక్ రూపంగా మనకి అనుకోకుండా వస్తూ ఉంటాయి. అవే ఇక్కడ చెప్పిన పంచ ప్రాణములు. వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థు అనేవి 5 కూడా కర్మేంద్రియాలు అంటారు. ఈ పంచ కర్మేంద్రియాలు 5 కలిసి ప్రాణమయ కోశము అని అంటారు. అంటే పంచ ప్రాణములు, పంచ కర్మేంద్రియాలు కలిసి ప్రాణమయ కోశము అన్నారు. అంటే ప్రాణమయ కోశానికి పదార్థం పంచ ప్రాణములు, పంచ కర్మేంద్రియాలు, పదార్థాలు కోశం ప్రాణమయ కోశ అన్నారు. దీనికి లక్షణాలు ఏంటంటే ఆకలి వేయటం, దప్పిక వేయటం, రాకడా పోకడా. అంటే ఆ రాకడా పోకడా అనేది ధర్మంగా కలిగింది ప్రాణమయ కోశం. అంటే ప్రాణం రావటం పోవటం అనేది దాని ధర్మం. ప్రాణం ఉన్నప్పుడు ఆకలి వేయటం, దప్పిక వేయటం అనేది దాని ధర్మాలు అన్నమాట. ఇది ప్రాణమయ కోశ ధర్మాలు: ఆకలి, దప్పిక, రాకడ, పోకడ. మరి ప్రాణమయ కోశ ధర్మాలైనటువంటి ఆకలి, దప్పిక ఉన్నవి కదా, అవి తన యందు అంటే నాకు ఆకలిస్తోంది, నాకు మరి దప్పికేస్తుంది అంటాం కదా. నాకు అంటే నేను అనే దానికి ఆకలి దప్పికలు లేవు. అటువంటి ఆత్మకు నాకు ఆకలి వేస్తోంది, నాకు దప్పిక వేస్తోంది అని చెప్పటం అది వ్యతిరేకంగా చెప్పటం. ఇప్పుడు అంటే దేహధర్మాలని తీసుకొచ్చి, ప్రాణధర్మాలని తీసుకొచ్చి ఆత్మకి అంటగడుతున్నట్టు అన్నమాట. అందుకని తన ధర్మాలైన ఆత్మధర్మాలు ఏమిటి? సచ్చిదానందాలు. ప్రాణమయ కోసం ఇప్పుడు ప్రాణం ఏదో శాశ్వతంగా ఉండేటో, మరి అదే నిలబడి ఏదో శాశ్వతంగా ప్రాణం ఉంటుందన్న భావంతో ఆత్మధర్మాలు ప్రాణమయ కోశానికి, ప్రాణమయ కోశ ధర్మాలు ఆత్మకి ఆరోపించటమే ఇక్కడ అధ్యాస అన్నారు కదా. అధ్యాస అంటే ఒకదాని ధర్మాలు ఒకదాని మీద ఆరోపించటం. ఇట్లా ఆరోపించటం వల్ల ఆత్మకు ప్రాణమయ కోశంతో అధ్యాస ఏర్పడింది. అధ్యాస అంటే ఒకదాని ధర్మము ఒకదానికి ఆరోపించటం. ఆకలి దప్పులు ప్రాణమయ కోశ ధర్మాలే కానీ మరి ఆత్మధర్మాలు కాదు కదా. అంటే నా ధర్మం కాదు, నేను అని అంటాం. నేను అంటే ఇక్కడ మనకి తెలియజేసేది ఏంటంటే, చివరికి విచారణ ద్వారా తెలుసుకునేది ఆత్మ నేను అని తెలుసుకోవాలి. ఇక్కడ మరి అశాశ్వతమైనటువంటి ఈ ప్రాణమయ కోశ ధర్మాలను తీసుకొచ్చి శాశ్వతమైన ఆత్మకి ఆరోపించటం జరుగుతుంది. నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి కదా, నాకు రాకడా పోకడా అనేవి లేవు కదా. మరి ప్రాణమయ ధర్మాలు రాకడా పోకడా ఉన్న దాన్ని తీసుకొచ్చి నేను పోతున్నాను, నేను వస్తున్నాను, నేను చస్తున్నాను, నేను పుడుతున్నాను, ఇవన్నీ ఆరోపించడమే కదా. అందుకని ఇక్కడ నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి అని తెలుసుకోవటమే
ప్రాణమయ కోశ వ్యతిరేక్తత. వ్యతిరేక్తత అంటే తెలుసుకోవడం, దానికి ప్రాణమయ కోశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోవటం, అదే వ్యతిరేక్తత. అన్నమయ కోశమైనటువంటి స్థూల శరీరం అవయవాలతో కూడుకుని మరి కనపడుతుంది, పేరుంటుంది. మరి స్త్రీ అని, పురుషుడని, లింగము, వర్ణము మరి మొదలైనటువంటి లక్షణాలతో తోచింది మనకి. దాన్ని నిర్వికారుడైనటువంటి ఆత్మకే ఇవన్నీ కలిగినట్లుగా అన్యోన్యాధ్యాస రూపంలో అభిమానం కప్పిందని చెప్పాం. అంటే ఇందాక మరి ఇవన్నీ తీసుకొచ్చి ఆ దేహధర్మాలన్నీ తీసుకొచ్చి ఆత్మకి కప్పుతున్నారు కదా, అట్లా రూపమైనటువంటి అభిమానం కప్పిందని చెప్పారు. ఆ దేహం కేవలం ఎటువంటిది? జడమైనది, కదలనిది. మరి దానికి ఏం తెలియటం కానీ, ఒక కదలటం కానీ, ఒక చేయటం కానీ ఏమీ లేవు దానికి. మరి అదృశ్యము అనేటువంటి, అంటే దృశ్యము అంటే కనపడుతుంది అంతే, ఆత్మ కాదు అని అన్నమయ కోశంలో రుజువు చేయబడింది కదా. ఆ కోశంలో మరి తమ కదలికలు అంటే ఆత్మకు ఒక క్రియ కలిగినట్లుగా అభిమానం చూపి ఆత్మను ఆచ్ఛాదించింది. అంటే ఈ నామరూపాలు ఇవన్నీ అధ్యాసలు అన్నీ ఆత్మని కప్పేస్తున్నాయి. ఈ అన్నమయ కోశం మరి ఇవన్నీ నాకు నాకు అని అన్నప్పుడల్లా దేహధర్మాలన్నీ నాకే ఉన్నాయి అన్నప్పుడు అక్కడ ఆత్మని కప్పేస్తున్నాయి. అట్లాగే అన్నమయ కోశం లోపల ప్రాణాలు ఉన్నాయి. ప్రాణమయ కోశము, అన్నమయ కోశము లోపల ఉన్నాయి. ఇక్కడ అన్నమయ కోశం గురించి ఎందుకు చెప్పారు అంటే, అన్నమయ కోశము లోపల ప్రాణమయ కోశము ఉన్నది అని చెప్పటానికి చెప్తున్నారు. ప్రాణాలు ఎక్కడున్నాయి? మరి శరీరం లోపలే కదా ఉంది. మరి శరీరాన్ని కదిలించటానికి ఆధారం ప్రాణమే కదా. ఇక్కడ ఆధారంగా ఉండి ఆ కదలిక దేని ద్వారా? మన కర్మేంద్రియాల ద్వారా బహిర్గతం అవుతుంది. మరి కాళ్ళు, చేతులు ఇవన్నీ వాక్కు మాట్లాడటం ద్వారా కాళ్ళు చేతులతో మనం చేసేటువంటి పనులు, నడక, వీటన్నిటి ద్వారా ఆ కదలిక అనేది బయట పడుతుంది. ప్రాణం కర్మేంద్రియాల సమూహమే ప్రాణమయ కోశంగా చెప్పారు కదా. మరి ఆ పంచప్రాణాలు ఉంటేనే ఈ కర్మేంద్రియాలు పనిచేస్తాయి. ఆ పంచప్రాణాలు కర్మేంద్రియాలు కలిసి ఈ ప్రాణమయ కోశంగా చెప్పారు. మరి ఈ కోశము అన్నమయ కోశము లోపల ఉన్నది. మరి ఈ కోశం అన్నమయ కోశం కంటే దాని లోపల ఉన్నది అంటే చిన్నది అనే కదా అర్థం. అయినా అన్నమయ కోశం కంటే కూడా బలమైనది. అన్నమయ కోశం అంతటా వ్యాపించి అన్నమయ కోశం అన్ని చోట్ల కదలికకు కారణమైంది ఏమిటి అంటే ప్రాణం. ఆ కదలికలు దేని ద్వారా బయటపడుతున్నాయి అంటే కర్మేంద్రియాల ద్వారా బయటపడుతున్నాయి. మరి ఈ కోశం ఈ విధంగా వ్యాపించటం చేతే అన్నమయ కోశమైనటువంటి స్థూల శరీరంలో సర్వక్రియలు కనపడుతున్నాయి. అంటే ఈ శరీరమే చేస్తున్నట్లుగా కనపడుతుంది, కానీ శరీరం చేయదు. ప్రాణమయ కోశము ద్వారా లోపల ఉన్నటువంటి పంచప్రాణములు, పంచకర్మేంద్రియాల ద్వారా ఈ శరీరం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అంటే స్థూల శరీరం ద్వారా ఏ క్రియ, ఏ పని బహిర్గతమైనా అది ప్రాణమయం యొక్క స్వభావంగా గుర్తించాలి, కానీ శరీరమే చేస్తోంది అనుకోకూడదు. ఎందుకంటే శరీరం జడమైనదని మనకి రూఢిగా గట్టిగా
మనకి తెలిసింది కథలనిది అని. మరి అటువంటి కథలని శరీరాన్ని కదిలిస్తూ ఉన్నది ఏమిటి అంటే ప్రాణమయ కోశము. ప్రాణమయ కోశానికి పదార్థం ఏమిటి అంటే పంచ ప్రాణములు, పంచ కర్మేంద్రియాలు. పంచ ప్రాణములు మనకి కనపడవు, మరి ఈ కర్మేంద్రియాలు కనిపిస్తాయి. ఆ పంచ ప్రాణముల యొక్క చైతన్యము చేత, ఆ ప్రాణం ఉంటేనే కదా మన ఇంద్రియాలు కదిలేది. ప్రాణం లేకపోతే ఇంద్రియాలు కదలవు కదా. అందుకని ఆ కాళ్ళు చేతులు అవన్నీ కదులుతున్నవి అంటే ప్రాణమయ కోశము ద్వారా కదులుతున్నాయి. దేహము అన్నమయ కోశము కాదు కదిలేది ప్రాణమయ కోశము ద్వారా ఇంద్రియాలు కదులుతున్నాయి అని తెలుసుకోవాలి. మరి ఈ తెలుసుకున్న ఇవన్నీ కూడా మళ్ళీ ఆత్మకే అంటగడుతున్నారు. ప్రాణమయ కోశానికి తనకి అన్యోన్యాధ్యాస రూపమైనటువంటి సంబంధమే కానీ మరొక సంబంధం లేదు. అంటే నేను చేస్తున్నాను, నేను పడుకున్నాను, నేను మరి అని నా ప్రాణం బాగోలేదని, నాకు అదని ఇదని మనము చేసే పనులు ఉన్నాయి, మాట్లాడుతున్నాను అంటే ఇవన్నీ కూడా శరీర ధర్మాలే కానీ అవతల ఉన్నటువంటి ఆత్మధర్మాలు కాదు. ఆత్మ నిర్వికారుడు, సచ్చిదానంద స్వరూపుడు, సాక్షి స్వరూపుడు అని గట్టిగా దృఢంగా మన మనసులో ఉండాలి. ఈ రెండిటికి మనం అన్యోన్య సంబంధం అధ్యాస మనం ఏర్పాటు చేయటమే. అంటే ఇవన్నీ ఆ లక్షణాలు తీసుకొచ్చి, అసత్యమైన లక్షణాలు తీసుకొచ్చి సత్యమైన ఆత్మకు మరి ఆరోపిస్తున్నాం. ఇక్కడ జరిగేది అదే. ప్రాణమయ కోసం ఎట్లా ఆత్మ కాదు అంటే మరి కదులుతోంది కదా. మరి ప్రాణమయ కోశం వల్లే కదా శరీరం కదులుతోంది. మరి ఎందుకు ఆత్మ కాదు అంటే లోపల మరి ఆత్మ ఉంటేనే శరీరం కదులుతుంది అన్నారు కదా. ఇప్పుడు ప్రాణం ఉంటే శరీరం కదులుతోంది కదా, ఎందుకు కాదు అంటే ప్రాణమయ కోశం వాయువు వికారమయ్యి ఈ రాకడా పోకడలతో కూడి బయట వాయువులాగానే దృశ్యం అవుతోందే కానీ దానిని తెలియ దృక్కగు తాను ప్రాణమయము కాదు. అంటే ఇప్పుడు నాకు గాలి ఆడుతోంది, గాలి ఆడటలేదు, మరి నేను మాట్లాడుతున్నాను, ఇవన్నీ చెప్పేది ఎవరు? ఆ తెలుసుకునేవాడే ఆత్మ. ఇవన్నీ ఈ లక్షణాలన్నీ ప్రాణమయ కోశానివి. మరి అని దృక్కు అంటే చూసేవాడు, దృశ్యము అంటే చూడబడేది. ఈ కోశాలన్నీ చూడబడేవే. వీటన్నిటినీ తెలుసుకునేవాడే పరమాత్మ, ఆత్మ అని అంటే చెప్తూ ప్రాణము ఇష్టాయిష్టాలని కానీ మంచి చెడుల్ని కానీ తనకు అన్యాన్ని అంటే తను కాకుండా వేరేది కానీ ఏం తెలుసుకోలేదు. మరి తన యొక్క ఇష్టాయిష్టాలని కానీ మంచి చెడుల్ని కానీ తను కాని వేరే వాటిని కానీ తెలుసుకోలేదు. ఎందుకని? ప్రాణం అన్నీ తెలుసుకుంటుందిగా, ప్రాణం ఉంటేనేగా ఇవన్నీ తెలిసేది అని అనుకుంటాం. కానీ ప్రాణము ఓ శ్వాస ఆడుతుందే కానీ అదేమీ తెలుసుకునేది కాదు. ఎట్లా అంటే గాఢ నిద్రపోయినటువంటి మనిషిలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతాయి కదా, ఆ రూపంలో ప్రత్యక్షంగా గమనాగమనాలు అంటే గమనం అంటే శ్వాస రావటం వెళ్ళటం అనేది శ్వాస జరుగుతుంది. ఆ శ్వాస లేకపోతే ఆ జీవే లేడు. అటువంటి గమనాగమనాలు నిద్రలో కూడా మనకు తెలియకుండా కూడా చేస్తున్నా మరి అక్కడ ఉన్న ఎవరైనా వచ్చిన వాళ్ళని కానీ శత్రువులను కానీ మిత్రులను కానీ మరి ఏమీ గుర్తించట్లేదు కదా. శ్వాస ఉన్నంత మాత్రాన మరి అక్కడ ఉన్నటువంటి ఏ పరిస్థితుల్ని మరి ఏమీ తెలుసుకోలేకపోతుంది. మరి మనస్సు
నిద్రలో ఉన్నటువంటి వాడు తన శరీరాన్ని, అంటే అన్నమయ కోశమైన తన శరీరాన్ని కూడా తాను తెలుసుకోలేకపోతున్నాడు. మరి ఏది లేకపోతున్నాడు కనుక శ్వాస ఒక్కటే ఉంది. అంటే ఆ శ్వాస ఆ ప్రాణవాయువు ఆడుతోందే కానీ అది తెలుసుకునేది కాదు అని ఇక్కడ ఈ ఉదాహరణ ద్వారా మనకి తెలియజేశారు. ఈరోజు ఇంతవరకు తెలుసుకున్నాం, మిగతాది రేపు తెలుసుకుందాం. మంగళం పాఠం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం